తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల సంబరానికి హైదరాబాద్ హైటెక్స్ వేదికగా కానుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గద్దర్ చలనచిత్ర పురస్కారాలను అందించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి పండుగలా నిర్వహించేందుకు చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల సంబరానికి హైదరాబాద్ హైటెక్స్ వేదికగా కానుంది. ఇక ఈ సాయంత్రం 6 గంటలకు గద్దర్ చలనచిత్ర పురస్కారాలకు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి పండుగలు నిర్వహించేందుకు చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల సంబరానికి హైదరాబాద్ హైటెక్స్ వేదికగా కానుంది. మరి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గద్దర్ చలనచిత్ర పురస్కారాలు అందించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, ఇక 14 ఏళ్ల తర్వాత సినీ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నేడు హైటెక్ సిటీలో ఘనంగా వైభవంగా జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర బృందం అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాటు చేశాయి. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చలనచిత్రాలకు అవార్డు ఇవ్వలేదు. సో దీంతో 2013 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులు ఇవ్వనున్నారు. అంతేకాకుండా 2024 నుండి వచ్చిన సినిమాలు అన్ని కేటగిరీలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినీ రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఇక గద్దర్ అవార్డుల కార్యక్రమం నిన్న సాయంత్రమే సిఎస్ రామకృష్ణారావు అధికారులతో సమావేశమయ్యారు. పూర్తిగా ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ చేపట్టింది. సో దాదాపు 13 సంవత్సరాల నుంచి ఈ అవార్డ్స్ రాలేదు కాబట్టి వివిధ కేటగిరీల్లో ఉన్న టాలీవుడ్ లో సంబంధించిన సినీ ప్రముఖులందరికీ అవార్డ్స్ అందించింది. ముఖ్యంగా దర్శకులు, నిర్మాతలు, సంగీతం, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులు, నటులు, నటీమణులు, దర్శకులు, సో ఇలా అందరికీ ఉన్న కళల ఆధారంగా తెలంగాణ గద్దర్ ఫిలిమ్స్ అవార్డ్స్ ను ప్రకటించింది. సో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఏదైతే కొండాపూర్లో ఉన్న హైటెక్ సిటీలో ఈ కార్యక్రమం మొదలవుతుంది. సో దీనికి ముఖ్యమంత్రి కూడా హాజరవుతారు. థాంక్యూ అశోక్.